హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. అసలు ఇలా వేడి వేడి అన్నంలోకి తింటుంటే చాలా రుచిగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇందుకు కావాల్సినది గుప్పెడు వెల్లుల్లిని పొట్టు తీసుకోవాలి. ఇందులోకి కారం పొడి, అలాగే ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే బాగా అర్థమవుతుంది. ఇలా వేగిపోయిన తర్వాత ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక చేత్తో వీడియో తీస్తూ కలుపుతున్నాను, అందుకే సరిగా రావడం లేదు. ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని వేసుకొని బాగా వేయించుకుందాము. ఇది నోటికి రుచిగా ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసామంటే మరీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్గు వేగిపోయిన తర్వాత కొంచెం సైడ్కి అంతా అనుకొని మధ్యలో ఆయిల్లోకి వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత అంతా కలిపేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా తక్కువైంది, ఇంకొద్దిగా వేసుకుంటే ఇంకా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే కొద్దిగా తక్కువగా వేసుకున్నాను. చూసారా, కలుపుతూ ఉంటే ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్